నీ ఊహ ఇతరుల ఆహా అనేలా ఉండాలి. అందుకని వాళ్ళ పురాణాలని వాళ్ళ నమ్మకాలని స్వాహ అనేలో ఉంటేలాగా కర్ణుడిని ఎందుకు లేపాలి ఇప్పుడు? ఏంటి ప్రయోజనం ఏంటి? ఏం నేర్చుకుంటుంది సొసైటీ? ఏం నేర్పుదామని? కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బాధాకరం, సినిమా అంతా చీకటే, ఇంకా మామూలు ఫ్రీ, ఇంకెప్పుడూ చీకట్లోనే. అంటే మనం ఇలా కామెంట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, కలియుగం చివర అలాగే ఉంటుంది అంత అనే ఉద్దేశం అనుకుందాం. మేము చాలాసార్లు విన్నాం, చదివాం కదా, కలియుగం చివర ఎలా ఉండబోతుందని చాగంటి గారు అందరూ చెప్పారు. యజ్ఞయాగాదులు ఉండవు, గోవులు ఉండవు, అందుకని అప్పటికి అన్ని తినేసి పొట్ల పెట్టేస్తారు, ఆవుల్ని తినేసి. ఇంకా చాలా చెప్పారు. హయ్యెస్ట్ ఎత్తు 3 అడుగులు ఉంటాడు మనిషి, హయ్యెస్ట్. జీవితకాలం కూడా 16 సంవత్సరాలు, చాలా తక్కువ జీవితకాలం. అలాగే 5 ఏళ్ల పిల్లకే గర్భం, ఆ గర్భంలో హయ్యెస్ట్ డెలిషియస్ ఫుడ్ అంటే ఆ గర్భంలో నుంచి వచ్చే బిడ్డ, దాన్ని వండుకు తినేస్తారు. అలాగే ఆ చిన్న ఇంత మొక్కకి నిచ్చెన వేసుకుని ఎక్కుతారు. ఇలా చాలా షార్ట్ అయిపోతుంది అన్నీ. ఇలా చాలా కలి యొక్క లక్షణాలు చాలా చెడ్డవి. కలియుగ అంతం, నాట్ కలియుగ అంతంలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఇంకా అసలు భక్తుడు అనే జీవి కనబడ్డా అక్కడ. ఎవరైనా పొరపాటున భక్తుడు కనపడితే వాళ్ళతో కూడా చంపేస్తారు, అంత రాక్షస స్థితి ఉంటుంది. ఊరికి అనాలిసిస్ చేశాను నేను. పిండాలు తినేస్తారు కలియుగం చివరిలో అనేదానికి కమలాసన పాత్ర ఒక సింకింగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అతను చాలామంది స్త్రీలను అలా చంపి నిప్పుల్లో పడేసి ఆ సీరం ఎక్కించుకుంటాడు కదా, దానికి అది ప్రతీకగా ఉంది. ఓకే, ఆ తెలివికి మనం అప్రిషియేట్ నాగస్విని. ఇంకా అశ్వత్థామని కూడా మంచోడిని చేయడం. యాక్చువల్గా అతను విలన్ సైడు విలన్ లాగే బిహేవ్ చేశాడు. పడుకున్న పిల్లల్ని చంపేయడం, కడుపులో ఉన్న పిండం మీద బ్రహ్మాస్త్రం వేయడం. గురుపుత్రుడైన కూడా ఆ డిగ్నిటీ ఏం మెయింటైన్ చేయలే. వాళ్ళ నాన్నగారు కూడా అతన్ని ఏమి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలే, అర్జునుడికి ఇచ్చిన ప్రయారిటీ అతను కూడా. అలాంటి వాడిని మంచోడైనట్టుగా అమితాబ్ బచ్చన్ రూపంలో చూపించడం. ఇప్పుడు మంచోడైతే మంచిదే. నేను ఉదాహరణ మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రావణాసురుడు విలనం మనందరికీ తెలుసు. అయితే రాముల వారిని అడిగారట, ఏమంటే రావణాసురుడు చావలేదు, సీతమ్మ వారు అక్కడే ఉంది, మీరేమో ఇక్కడ ధనుష్కోటిలో విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. పొరపాటున వాడి మనస్సులో పశ్చాత్తాపం కలిగి వాడు వచ్చేసి మీ కాళ్ళ మీద పడిపోయి సీతమ్మ వారిని అప్పచెప్పేస్తే వాట్ యు విల్ డూ? ఇక్కడ అనౌన్స్మెంట్ ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశాడు, సీఎం ఆఫ్ లంక అని. ఏం చేస్తారు ఇప్పుడు అంటే రాముడు చెప్పాడు, ఏం పర్వాలేదు, విభీషణుడు లంక రాజుగా ఉంటాడు, రావణాసురుడికి నా అయోధ్య ఇచ్చేస్తాడు. రాముడు ధర్మం తప్పడు, శత్రువుకు కూడా. మీరు రామాయణంలో చూడండి, లేదా వినండి, చదవండి. రావణాసురుడు చచ్చిపోయాక విభీషణుడు నేను వీడికి నిప్పు పెట్టను, వీడు మంచోడు కాదు అంటాడు. రాముడు ఏమంటాడు తెలుసా, నువ్వు నేను బ్రదర్స్ అని అనుకున్నాం కదా, నువ్వు నాకు బ్రదర్ అయితే అతను కూడా నాకు బ్రదరే. చనిపోయిన తర్వాత ఇంకా శత్రుత్వం ఏంటి? నరకాంతే నా వైరం, మరణాంతే, మరణం తర్వాత ఇంకా వైరం లేదు. నువ్వు చేయకపోతే నేను తెస్తాను ఆ కార్యక్రమాలు. అది రాముడు, అది మన భారతదేశం, అది మన క్యారెక్టర్. అలాంటి దేశంలో నువ్వు విలన్స్ని పైకి లేపడం అంటే వీళ్ళ ఉద్దేశం ఏమనిపిస్తుందంటే, ఇందాక కారులో వస్తూ ఆయనతో చెప్పా, కాంట్రవర్సీ చేస్తే బాగా హైప్ వస్తుంది, తద్వారా పేర్లు వస్తాయి. ఇది లెక్క. కర్ణుణ్ణి పైకి లేపి ఏం సాధిద్దామని అనుకుంటున్నాడు ఈ పిల్లోడు నాగస్విన్. వక్రీకరణ కదా ఒక రకంగా. ఇది ముందు నుంచి వచ్చిన సినిమాల ప్రభావం. అదే
నేను అన్నాను కదమ్మా, ఉమ్. సినిమా వాళ్ళు గత 50 ఏళ్ళుగా దీనికి కారణం ఏంటంటావు? అసలు ఇలా వీళ్ళు వక్రీకరించి మరి తీయాలనే బుద్ధి వాళ్ళకి ఎందుకు పుట్టింది? దానికి సామెత ఉంది, అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు అని. మనం చదవకపోవడం కావచ్చు, వినకపోవడం కావచ్చు, లేదు గుడ్డి అభిమానం కావచ్చు, అక్కడెక్కడో దుర్యోధనుడి బొమ్మ పెట్టేశారు. యాక్చువల్గా దుర్యోధనుడి బొమ్మలో దుర్యోధనుడు ఉండడు, హీరో ఉంటాడు. అల్లు సీతారామరాజుని చెక్కమని చెప్పు, అందులో కృష్ణ కనపడతాడు. అది పాజిటివ్, అది ఓకే, నమస్కారం. కానీ విలన్ని హీరోని చేయడం, ఉదాహరణకి రావణాసురుడు. ఉమ్. ఈ రావణాసురుడు హీరోగా ఎవరన్నా ఫీల్ అయ్యారు అనుకో, అప్పుడు రావణాసురుని ఫాలో అవుతాడా? ఇతరుల భార్యలను ఎత్తుకొస్తాడా వాడు? ఖచ్చితంగా లేదు వాడి భార్యని ఎత్తుకెళ్ళిన హీరో అంటాడా? అన్నారు. మరి జై రావణ ఎలా అంటావు? మనం అడిగితే ఆన్సర్ ఉండవు. కర్ణుడి విషయంలో ఎవరన్నా సపోర్ట్గా మాట్లాడితే, అంటే ఎవరు నాగశ్విని ఏం తిట్టక్కర్లేదు, సలహా ఇవ్వండి. చిన్నోడే కదా అతను, ఏం పెద్దోడు కాదు. అట్లీస్ట్ పార్ట్ 2 కైనా జాగ్రత్త.